ఎడపకవ మన క్రియలయ్యేరికి హింసయనర్పబోనరు ఎయ్యడలను దీనులను కరుణ ప్రోభగ చూతురు ఇచ్చుచో కడమగొడంగనీక ఎదురు కాంక్షితముల్ తుది ముట్ట దీర్తురే కుండు మది గుర్తురాశ్రితులకు వినిమిన్నియు ఆర్య ధర్మముల్. ఆర్యులైనటువంటి వారు అంటే పూజ్యులైనటువంటి వారు ఏ ధర్మాల్ని ఆచరిస్తారో సతీ సావిత్రీదేవి ధర్మాత్ముడైనటువంటి యమధర్మరాజుకి ఆర్యుల యొక్క ధర్మాలను వివరించి ఆయనకి సంతోషం కలిగించి భర్తని తిరిగి ప్రాణాలతో పొందినటువంటి సందర్భంలో చెప్పినటువంటి పద్యం. నువ్వు ఆర్యుల్లో చాలా గొప్పవాడవయ్యా, పూజ్యుల్లో పూజ్యుడవు నువ్వు. పూజ్యులైనటువంటి వారు ఎలా ఉంటారంటే ఎడపక ఆలస్యం చేసే ఏదైనా సహాయం చేసినా ఏం చేసినా అది ఆలస్యం చెయ్యకుండా చెయ్యాలి. ఎడపక మన క్రియలయ్యేరికి హింసయనర్పబోరు. మాట చేత కానీ మనస్సు చేత కానీ పని చేత కానీ ఇతరులకు ఏ కీడుని ఆచరించరు. ఎడపగవ మన క్రియలయ్యేరికి హింసయనర్పబోరు ఎయ్యడలను దీనులను కరుణ ప్రోభగ చూతురు. బాధల్లో ఉన్నటువంటి వారిని దయతో వారిని ఏదో ఆ బాధ నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. దీనుల్లాం కరుణ ప్రోభగ చూతురు ఇచ్చుచో ఏదైనా ఒక వస్తువుని ఎవరికైనా ఇచ్చేటువంటి సందర్భం వస్తే ఇచ్చుచో కడమపడ్డ గన్నేక ఎదురు కాంక్షితము తుది ముట్ట తీర్తురు. తీసుకునే వారి యొక్క కోరికలన్నింటినీ కూడా తుది ముట్ట ఇంకా చాలు బావోయ్ అన్నంత వరకు కూడా తీరుస్తారు వాళ్ళు. ఎక్కుండు మది గుర్తురాశ్రితులకు తమ ఆశ్రయించినటువంటి వారి యొక్క మనస్సుకి ఎంతో ఆనందాన్ని కలగజేస్తారు. వినిమిన్నియు ఆర్య ధర్మముల్. మహాభారతంలో పద్యం ఇది. ఇందులో విశేషం ఏమిటంటే అలా పూజ్యులుగా ఉండాలి అని అనుకున్నటువంటి వారు అందరూ కూడా అంటే అనుకునేవాళ్ళు మంచి అందరూ అనుకుంటారు కాబట్టి మానవులు అందరూ కూడా నేను పూజ్యుణ్ణి అని అనిపించుకోవాలి అనుకుంటారు కాబట్టి ఈ లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి అనేటువంటి సందేశంతో చెప్పినటువంటి పద్యం. ఎడపగమ మన క్రియలయ్యేరికి హింసయనర్పబోనరు ఎయ్యడల దీనులను కరుణ ప్రోభగ చూతురు ఇచ్చుచో కడమవడంగనీక ఎదురు కాంక్షితముల్ తుది ముట్ట తీర్తురే కుండు మది గుర్తురాశ్రితులకు వినుమి ఆర్య ధర్మముల్. స్వస్తి.